ఒకరోజు ఒక కాకి ఒక హంసని చూసి హంస దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. హంస ఎంత తెల్లగా ఉంది, ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది. నేను ఉన్నాను నల్లగా అని అనుకుంటుంది. అలా అనుకొని హంస దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. నువ్వు చాలా అందంగా ఉంటావు తెల్లగా. నువ్వు చాలా గొప్పదానివి. కాకి అన్న మాటలు విని హంస ఇలా అంటుంది. నేను ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని. కానీ నేను ఆ రామచిలుకను చూశాక నా నిర్ణయం తప్పు అని నిర్ణయించుకున్నాను. నేను ఒకే రంగులో ఉంటాను. కానీ ఆ రామచిలుక ఒళ్ళంతా పచ్చగా, మూతి ఎర్రగా, 2 రంగులతో ఎంత బాగుంటుంది అని అడగగానే అప్పుడు కాకి ఆ చిలుక దగ్గరకు వెళుతుంది. వెళ్ళి హంస అన్న మాటలు చిలుకతో చెబుతుంది. అప్పుడు చిలుక, అవును, హంస చెప్పినట్టు నా రంగులను చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి. కానీ నెమలికి ఎన్ని రంగులు ఉన్నాయో అని చిలుక చెప్పిన మాటలు విన్న కాకి ఈ మాటలని నెమలికి చెప్పాలి అనుకుంటుంది. నెమలి కోసం అడవంతా తిరుగుతుంది. కానీ నెమలి ఎక్కడా కనపడలేదు. ఒకరోజు కాకి ఒక ఊరిలో జూలోని నెమలిని చూసింది. వెంటనే కాకి నెమలి దగ్గరకు వెళ్ళి చిలుక చెప్పిన మాటలు చెబుతుంది. అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే చాలా ఇష్టం అంటూ కాకి నెమలిని పొగుడుతుంది. అప్పుడు నెమలి ఇలా అంటుంది. అవును, నాకున్న అందం వల్లనే నేను ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నన్ని రోజులు వేటగాళ్ళకి భయపడుకుంటూ దాక్కుని తిరిగాను. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో బందీ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తరువాత కాకి కంటే స్వేచ్ఛజీవి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షులు బందీగా ఉన్నాయి. ఒక్క మీ కాకులు తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా అడవంతా తిరిగేదాన్ని కదా అని అంటుంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుండి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెడుతుంది.